మంచి కుటుంబం ఎలా ఉంటుంది అంటే గురువులు చెప్తారు. తరహా అనే గ్రంథంలోని విషయాలు 2 మాటలతో చెప్పండి అని ఒక శిష్యుడు, అంటే ఒక పల్లెటూరి అతను గురువుని అడుగుతాడు. మంచి ధర్మం ఎలా ఉండాలి అనేదాన్ని ఒక 2 విషయాల్లో చెప్పండి గురువర్య అంటాడు. మంచి విషయాలను 2 మాటల్లో ఎలా చెప్పడానికి అవుతుంది అంటాడు. మీరు 12 సంవత్సరాలు వేదం నేర్చుకున్నారు కదా కాశీలో, 2 మాటల్లో చెప్పండి అంటాడు. 2 మాటలు ఏమనగా, ఎవరైనా నీకు నమస్కారం పెట్టాలి అని నువ్వు అనుకుంటే ముందుగా వారికి నువ్వు నమస్కారం పెట్టాలి. ఎవరైనా నీవు బంధువులు మిత్రులు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూర్చో, భోజనం చేయి, కాఫీ తాగు, టీ తాగు అని చెప్పాలి అంటే ముందుగా వారు మీ ఇంటికి వచ్చినప్పుడు వచ్చే వాళ్లకు నీవు లేచి కుర్చీని ఇచ్చి కూర్చోపెట్టి వాళ్లకు టీ కాఫీ లాంటివి వగైరా ఇచ్చి వాళ్ళను తృప్తిపరిచినచో నీవు వారి దగ్గరికి పోయినప్పుడు అటువంటి ప్రేమను పొందే అవకాశం ఉంటుంది. ఎవరో ఒకరు నిన్ను నిందించడం లేదా నీ గురించి చెడుగా చెప్తున్నారు అంటే నీవు అటువంటి వాటిని ఇతరులతో ఎప్పుడైతే అనుకోవో అప్పుడు నిన్ను ఎవరు నిందించకుండా ఉంటారు. ఎవరికి బాధను కలిగించకూడదు. వీలైనంత వరకు మౌనంగా ఉన్న ఎడల అవి సర్దుకొని పోతూ ఉంటాయి. ఇక కొన్ని సందర్భాలలో కడుపు మంట అనేది ఉంటుంది. మనకి కడుపు నింపుకోవడమే చాలా కష్టం, మళ్ళీ అందులో కడుపు మంట కూడా ఒకటి. దానిని మనం వీలైనంత వరకు దబ్బించుకోవాలి. కుళ్ళు బుద్ధి లాంటివి తప్పించుకోవాలి. ప్రశాంతంగా ఉండాలనుకుంటే నీవు ఇతరుల మీద కడుపు మంట లేకుండా బతకాలి. అప్పుడే నిన్ను కూడా అలా చూస్తారు. ఇంకా కొంతమంది ఉంటారు, నీవు ఎంత ప్రశాంతంగా ఉన్నా నిన్ను బాధ పెట్టాలనుకునేవాళ్ళు. ఏకలవ్యుడు తన కొద్ది తాను మంచి విలువిద్యాకారుడు అయినా తాను విద్య నేర్చుకున్నది అర్జునుడికి ఇంకా కొంతమందికి నచ్చలే. అప్పుడు వాళ్ళ అసూయ ద్వేషానికి ద్రోణుడు తోడై ఏకలవ్యుడిని యుద్ధానికే పనికి రాకుండా చేశారు. నీవు ఎంత తెలివైన వాడవైనా అసూయ కుళ్ళు బుద్ధి లాంటి వాళ్ళు నీకు ఎదురైనప్పుడు నీ మంచితనం కానీ నీ తెలివితేటలు కానీ ఏమీ పని చేయలేవు. ఒక ఇంట్లో ఒకరిపై ఒకరికి ప్రేమ తగ్గాతే ధర్మక్షేత్రం లాంటి ఇల్లు కురుక్షేత్రం అవుతుంది. ఇంట్లో అత్త కోడళ్లను చూడండి, వాళ్ళ ద్వారానే కురుక్షేత్రం మొదలవుతుంది ప్రతి ఇంట్లో. అలా ఒక కుటుంబంలో అత్త, కొడుకు, కోడలు, కొంతమంది పిల్లలు ఉన్నారు. ఆ సమయంలో ఒక గురువు గారు వచ్చారు. మీరు దినము పూజలు చేస్తున్నారు కదా, మీలో ఎవరు స్వర్గానికి ముందుగా వెళ్తారో చెప్పండి అన్నాడు. అప్పుడు వాళ్ళల్లో అత్త కోడలు ఇద్దరు కూడా చేయి పైకెత్తారు. అప్పుడు ఈ కుమారుడిని అడుగుతాడు స్వామి, ఏమయ్యా నీ భార్య మీ అమ్మ ఇద్దరు కూడా చేయి పైకెత్తారు, వాళ్ళిద్దరు స్వర్గానికి పోతామంటున్నారు, వాళ్ళు చేసిన పుణ్యం వలన నీవెందుకు చేయెత్తలేదు అంటాడు. స్వామి, వాళ్ళిద్దరూ స్వర్గానికి పోతే ఇక్కడ నాకు స్వర్గమే కదా స్వామి అంటాడు. అంటే ఆ భార్య ఆ తల్లితో అతను ఎంతో నరకాన్ని అనుభవిస్తున్నాడని అర్థం వచ్చేలా చెప్పాడు. కనుక మనం కుటుంబంలో కలిసిమెలిసి ఉండాలంటే ఒకరికొకరికి
ఆప్యాయత అనురాగంతో వర్ధిల్లాలని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మఠం బసవరాజు స్వామి.